హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ చేయడానికి ఛాన్స్ దొరికింది. సో ఈరోజు మేము ఎక్కడున్నామో తెలుసా? కెంట్లో, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. సో లాస్ట్ టైం కూడా నేను లాస్ట్ వ్లాగ్ కూడా రిలీజ్ చేశాను, అందులో కూడా మేము కెంట్కి వెళ్ళిందే. సో ఈ వీక్ కూడా మేము మళ్ళీ ఒకసారి వెళ్ళామన్నమాట. సో అక్కడ మంచి ఫుడ్ తిన్నాం. యాక్చువల్లీ ఈసారి ఏంటంటే మార్నింగ్ వెళ్ళలేదు, లేట్ అయిపోతుంది అని అర్థమైపోయి వీళ్ళు ముందు రోజే రమ్మన్నారు. సో మేము ముందు రోజు కాస్త మెల్లిగా నా వర్క్ ఫినిష్ అయినాక వెళ్ళేసరికి 12 o'clock అయింది. మేము అనుకున్న దానికంటే చాలా లేట్గా అయినాం. 10కి అనుకుంటే 12 అయిపోయింది. ఇంకా మా పాప పడుకునేసింది. మేము రాత్రి అంతా బాగా ముచ్చట్లు వేసుకుంటూ కూర్చున్నాము. సో తర్వాత ఇంకా మార్నింగ్ కూడా మెల్లిగా లేచాము 8-9 కలా. సో ఎక్కడికి వెళ్ళాలన్నది ప్లాన్ లేదు. మా ప్లాన్ వచ్చేసి స్ట్రాబెర్రీ పిక్కింగ్. లాస్ట్ టైం కూడా అనుకున్నాము, అవ్వలేదు. ఈసారి కూడా అనుకున్నాము, అవ్వలేదు. యాక్చువల్లీ ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, అండ్ ఎండ కూడా చాలా ఎక్కువగా ఉండింది. మేము మాడిపోయే వాళ్ళం స్ట్రాబెర్రీ పిక్కింగ్లో. అండ్ యాక్చువల్లీ ఎండ చాలా ఘోరంగా ఉంటుంది, ట్యాన్ బాగా అయిపోతామన్నమాట. సో పెద్దగా ఇంట్రెస్ట్ చూపిలే. సో మార్నింగ్ మేము రెడీ అయిపోయి మా పాపకు రెడీ చేసేసిన తర్వాత మా హస్బెండ్ ఇలా ఆపోజిట్లో పార్క్ ఉంటుంది, అక్కడ కాసేపు ఆడిపించుకొని వచ్చాడు పాపని. ఇంకా అంతలో ఫుడ్ రెడీ అయిపోయింది. తర్వాత తను వచ్చేసాడు, మంచి ఫుడ్ రెడీ చేశాడు అనమాట. మా ఫ్రెండ్స్ ఇద్దరు మంచి ప్రోటీన్ డయట్ ఫుడ్ రెడీ చేసి, సోయా ఫుడ్ అన్నమాట, సాలడ్ సోయా అన్నీ తిన్న తర్వాత మా పాపని ఇలా బయటికి తీసుకున్నాను. మేమందరం షూస్ వేసుకుంటూ రెడీ అయిపోతున్నాము. సో ఇదన్నమాట ఇల్లు. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే స్టేస్ ఉంటాయి, పక్కన ఇలా గార్డెన్ ఉంది, వాళ్ళకి ఇంటి ముందు పార్క్ ఉంది. చాలా బాగుంది ఇల్లు, కిచెన్, ఎవ్రీథింగ్. నెక్స్ట్ టైం ఒకవేళ మీరు ఇల్లు చూడాలనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఎలా ఉందో ఇల్లు చూపించండి అని చెప్పి నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా హోమ్ టూర్ చేస్తాను వెళ్ళినప్పుడు. సో ఇలా మా పాపని అయితే ఫ్రీగా వదిలేసాం, కాసేపు తిరిగేసాయని చెప్పేసి. ఎంత తిరిగితే అంత పడుకుంటుందని. సో ఈసారి మేము క్యాంటర్బరీ వెళ్ళలేదు, ఈసారి మేము బయట డంజినెస్ అన్నమాట. డంజినెస్ అన్నది ఒక ప్లేస్, అది సేమ్ అన్ని హౌజెస్ అక్కడంతా సేమ్ ఉంటాయంట, బ్లాక్ హౌజెస్ ఉంటాయంట. సో ఫస్ట్ అయితే అక్కడికి బ్లాక్ వాల్స్ ఉంటాయంట. సో ఇక్కడ హౌసెస్ మోస్ట్లీ వాల్స్ ఉండవు, అన్నీ వుడ్ ఉంటాయి, వుడెన్తో చేసి ఉంటారు. సో వాటికంతా బ్లాక్ పెయింట్ వేసి అన్ని ఇల్లు సేమ్ ఉంటాయంట. సో సర్లే వెళ్ళి చూద్దామని చెప్పి మొత్తానికి వెళ్తే బయలుదేరాము. పర్వాలేదు, కాస్త దూరమే ఉంది. దారిలో మాకు కొంచెం టైంపాస్ అయ్యింది, కార్లో మస్తు ఎంజాయ్ చేసామన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ బీచ్కి వెళ్ళాము, పెబుల్ బీచ్ ఉంది. సో కార్ ఇక్కడ ఎక్కడో ఇళ్ళ మధ్య పార్క్ చేసాము, ఎందుకంటే అక్కడ సపరేట్గా పార్కింగ్ మాకు కనిపించలేదు. సో అలా ముందుకెళ్ళాము. ఇదేంటి ట్రైన్ ట్రాక్ చిన్నగా ఉంది అని అనుకున్నాము. అంతలోపే మేము రోడ్ క్రాస్ చేసే టైంకి మాకు ట్రైన్ సౌండ్ వినిపించింది. ఏ ట్రైన్ వస్తుంది అనుకున్నాము, ఇది ఒక డిఫరెంట్ ట్రైన్. మాకు సిగ్నల్స్ పడ్డాయి పైన. సో మేము రెడీగా ఉన్నాం వీడియో తీసుకోవడానికి, మీరు కూడా రెడీగా ఉండండి చూసేయడానికి. ఒక 2 minutesలో ట్రైన్ వచ్చేస్తుంది. 3, 2, 1 చూడండి. ఇది ఒక చిన్న పొట్టి ట్రైన్ అన్నమాట, చాలా చిన్నగా ఉంది. ఇలాంటి ట్రైన్ చూడడం నేనైతే ఫస్ట్ టైం. ఇది పిల్లలు ఆడుకునేది అనుకున్నా, కాకపోతే అందులో అంతా పెద్దవాళ్ళే ఉన్నారు. సో దీనికి సపరేట్ టికెట్ ఉంటుంది. ఇది ఒక 15 miles మనని రౌండ్ తీసుకొని వస్తుందంట. అండ్ అందులో లోపల అందరు మాకు బాయ్ చెప్తున్నారు. సో ఈ టికెట్ తక్కువ ఉంటే వెళ్దాం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఉంది. అంతేకాకుండా బాగా వెయిట్ చేయాలి, చాలామంది ఉన్నారు. సో మేము అనుకున్నాము ఈసారికి అయితే ఈ ట్రైన్ వద్దు అని, ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది. సో మేము బీచ్లోనే హాయిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ కొన్ని రీల్స్ చేసుకున్నాం అన్నమాట. సో నాకు రీల్స్ చేయడం ఇష్టం కాబట్టి వాళ్ళని బాగా సతాయించి నేను వాళ్ళతో రీల్స్ చేయించాను. సో నాకు పెబిల్స్ బీచ్ చాలా ఇష్టము, శాండ్ది కూడా ఇష్టం, కానీ శాండ్ కాస్త చిరాకు పుట్టిస్తుంది. బట్ పెబుల్ బీచ్ వచ్చేసి మంచి స్టోన్స్ ఉంటాయి. మా పాప స్టోన్స్తో ఫుల్గా ఆడుకుంది. అండ్ ఈ బీచ్ ప్రత్యేకత, స్పెషాలిటీ ఏంటంటే హాఫ్ వచ్చేసి మీరు చూస్తే కెమెరాలో కనిపిస్తుందో లేదో, సో స్టార్టింగ్ అంతా కలర్ వేరే ఉన్నాయి వాటర్, అండ్ కొంచెం ముందుకెళ్ళగానే మీకు బ్లూ కలర్ వాటర్ కనిపిస్తుంది. సో నేను ఒక దగ్గర జూమ్ చేశాను, బట్ అంత క్లీన్గా కనిపించదు, అక్కడ నిల్చొని చూస్తూనే కనిపిస్తుంది.
అండ్ మా పాప అయితే ఫుల్గా ఎక్సైట్ అయిపోయింది. ఎంత విండ్ ఉన్నా ఏమున్నా కాస్త గాలి ఉండింది, అయినా కూడా నన్ను వదిలేయండి అని చెప్పేసి పెబుల్స్తో బాగా ఆడుకుంది. కొన్ని శంఖాలు నోట్లో పెట్టుకోవడానికి పోయిందిలేండి. మా ఫ్రెండ్ కాస్త కాపాడాడు నన్ను, ఎందుకంటే నేను రీల్స్ చేస్తూ బిజీగా ఉండిపోయా. తర్వాత ఇగో ఇలా గుర్రాలు వెళ్తున్నాయి, చూడండి ఎలా నడుపుతున్నాడో. ప్రతి ఒక్కటి నేను డిఫరెంట్ చూశాను. యాక్చువల్లీ ఆ ప్లేసే డిఫరెంట్గా ఉంది. అండ్ కాస్త ఇంకా ముందుకు వెళ్తే ఇగో హౌజెస్ అన్నీ 1, 2 ఇలా వైట్ ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది హౌజెస్ అన్నీ ఇగో ఇలా బ్లాక్ వాల్స్తో ఉన్నాయి. షాక్ అయిపోయి ఏంటి అన్నీ బ్లాక్ ఉన్నాయంటే, అక్కడ ఏదో పవర్ స్టేషన్స్ ఉన్నాయంట, అందుకే బ్లాక్ పెట్టుకున్నారంట. మొత్తానికైతే అదేదో సినిమా షూటింగ్కి వెళ్ళినట్టే, సినిమా షూటింగ్ ప్లేస్కి వెళ్ళినట్టుంది. ఆ జాంబీ సినిమాలు ఉంటాయి కదా, ఆ హౌజెస్ ఇలానే ఉంటాయి కదండి. నేనైతే యూకేలో ఉన్నట్టు అనుకోలేదు, యూఎస్కి వెళ్ళిపోయినట్టే అనిపించింది. ప్లేస్ అంతా ప్లెయిన్గా అలానే ఉంది, ఎందుకంటే నార్మల్గా యూకేలో చెట్లు ఎక్కువ, కానీ నాకు ఎక్కడ చెట్లు కనిపించలేదు. చాలా తక్కువ చిన్న చిన్న బుషెస్ మాత్రమే కనిపించాయి. సో ఇదేదో ఒక డైరెక్టర్ ఇల్లు అంట, ఆర్టిస్ట్ ఇల్లు అంట. సో ఏదో మూవీస్కి వాడారో మరి ఏంటో తెలియదు, స్టోరీ డిఫరెంట్గా ఉంది. ఆ ఇంటి చుట్టూ మొత్తం ఇలాంటివి మనుషులను చంపే రకంగా, అంటే బ్లాక్ మ్యాజిక్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అలా డెకరేట్ చేసి పెట్టారో మరి ఏం జరిగిందో తెలీదు. ఆ ఇంటిపైన అయితే ఏదో రాసి పెట్టారు, అది డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంది, మాకు అర్థం కాలేదు. అక్కడ ఎవరు మాకు గైడ్ కనిపించలేదు అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఆ ప్లేస్ని, ఆ హౌస్ని లోపల నుంచి చూస్తే అన్ని లాక్ ఉన్నాయి, బట్ లోపల కిచెన్లో చూస్తే మాత్రం ఎవ్రీథింగ్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి లాంజ్లో కూడా మీకు ఎవ్రీథింగ్, సోఫా అండ్ ఎవ్రీథింగ్ కనిపిస్తున్నాయి. గుండె జల్లన్నదన్నమాట. నిజంగా మనుషులు లోపల ఉంటే సడన్గా ఇప్పుడు ఎవరైనా వచ్చిందంటే ఏంటి అని అనుకుంటూనే వీడియో తీసా, చాలా భయపడ్డాను. కానీ లోపల నిజంగా మనుషులు ఉంటారు అన్నది నాకు కిచెన్ చూస్తే అర్థమైంది. ఎందుకంటే ప్లేట్స్ కడిగి పెట్టి ఉన్నాయి, ప్రస్తుతానికి ఎవరు లేరేమో అందులో, బట్ నార్మల్గా అయితే జనాలు ఉంటారు అనుకుంటా. చూడండి ఎవరో అక్కడ లివ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది కదా. సో ఇది ఆర్టిస్ట్ హౌస్ అనని దానిపైన ఎవరో డైరెక్టర్ హౌస్ అనని దానిపైన రాస్తుంది. ఒక డోర్ ఉంది, లోపల ఇంకో డోర్ ఉందన్నమాట. ఈ విండోస్ అన్ని కర్టెన్స్ క్లోజ్ చేస్తున్నాయి, సో లోపల ఇల్లు కనిపించదు. సో అలా ముందుకెళ్తే మనకి ఇది ఒక టవర్ కనిపించింది, ఇది లోపలికి వెళ్ళి ఎక్కొచ్చు అనమాట. మాకు ఎక్కే ఓపిక లేదు, ఇది మరి డబ్బులు కట్టి ఎక్కాలి. ఓరి నాయను, డబ్బులు కట్టి డీహైడ్రేట్ అవ్వడం ఏందని చెప్పేసి ఇగో అక్కడ కూర్చొని మా పాపకి కాస్త ఫుడ్ తినిపించేసాం, లంచ్ టైం కాబట్టి. తర్వాత మేము ఇక్కడ బ్యూటిఫుల్ హైత్ అని ఒక ప్లేస్కి వెళ్ళాము. సో అక్కడ క్లోజ్ చేస్తే వీడియో ఇక్కడ స్టార్ట్ అయ్యింది. సో ఇంకా బాగానే టైర్డ్ అయ్యాము చెప్పాలంటే, డీహైడ్రేట్ ఎక్కువ అయ్యాము, బట్ స్టిల్ వీడియోని అయితే కంటిన్యూ చేశాను. సో ఈ ప్లేస్కి వచ్చి వాక్ చేసాము, తిన్నదంతా అరగడానికి ప్లస్ సిటీ కూడా చూసినట్టు ఉంటుందని చెప్పేసి వాక్ చేస్తూ వెళ్ళామన్నమాట. ఈ ఛానల్ సైడ్ అంతా టౌన్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, ఎక్కడ చూసినా చిన్న చిన్న ప్లాంట్స్, కలర్ఫుల్ బోటింగ్. సో ఈ కెనాల్ అంతా బోటింగ్ ఉంటుంది. నార్మల్గా ఇప్పుడైతే క్లోజ్ అయ్యి ఉంది. సో చాలా చీప్ అంట, ఓపెన్ ఉంటే వెళ్ళే వాళ్ళం. కాకపోతే ఒకటే ఏంటంటే మనమే నడపాలి, అండ్ ఇది ఎలక్ట్రిక్ బోట్ కాదు, మనం నడపాలి, చేతులు పడిపోతాయని చెప్పారు. సో అందుకే వెళ్ళలేదు. సో నేను నా ఫ్రెండ్ ముచ్చట్లు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాము, అది ఇది అనుకుంటూ. వాళ్ళిద్దరిని ముందర వదిలేసి వాళ్ళ గోల వాళ్ళకు ఉంటుంది, వాళ్ళది ఎప్పుడు కార్ల గోలే అండి. సో మాకు అంత ఇంట్రెస్ట్ లేదు, మేమన్నీ ముచ్చట్లు వేసుకుంటూ వెళ్ళిపోయాము. సో ఇవన్నమాట బోట్స్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బ్రిడ్జ్ ఉంది, అటు ఇటు వాటర్, ఫొటోస్ దిగడానికైతే ఎంత బాగుందో. సో ఫొటోస్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. నేను కెమెరా తీసుకెళ్ళలేదు, అండ్ తీసుకెళ్ళినా కూడా మంచి పడేవాళ్ళం కాదులేండి, మా ముఖాలంతా వాడిపోయాయి చెప్పాలంటే. స్టార్టింగ్లో ఉన్నట్టుగా లేవు ఫ్రెష్గా. అండ్ నాకు కూడా కొంచెం బాగాలేదు, నాకు గొంతు పోయింది అండ్ డీహైడ్రేట్ అయిపోయాను. సరేలే అని చెప్పి అప్పటికి ఇంకా కొన్ని రీల్స్, ఫొటోస్ తీసానన్నమాట. సో ఇలా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే చూసేసాము. సో ఇక్కడ నుంచి మేము టౌన్ సెంటర్ వెళ్ళాలి. సో ఎక్కడికి వెళ్ళినా నడుస్తూనే వెళ్ళాలి, తప్పదు. సో ఇది టౌన్ సెంటర్ స్టార్ట్ అయ్యింది. అండ్ టౌన్ సెంటర్ ఎవ్వరు లేరండి, అది మేము వెళ్ళింది 5 o'clock ఈవినింగ్ ఆ టైంలో. అండ్ వీకెండ్ కూడా కదా, అన్ని క్లోజ్ షాప్స్.
అందరు ఇంటికి వెళ్ళిపోయారు. రోడ్ల పైన కూడా ఎవ్వరు లేరు ఎక్సెప్ట్ పబ్బులు, చిన్న రెస్టారెంట్స్, పబ్బింగ్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి చూడు, అవి తప్ప వేరే ఏవి ఓపెన్ లేవన్నమాట. సో ఇంతే టౌన్ సెంటర్. అండ్ వెరీ వెరీ మంచి కూల్ ప్లేస్ అనిపించింది. ఎక్కువగా ముసలోళ్ళు కనిపించారు యంగ్స్టర్స్ కంటే. సో రిటైర్ అయ్యి ఉన్న వాళ్ళు ఇలాంటి ప్లేసెస్లో వచ్చి ఉండొచ్చు అంట. చాలా బాగుంటుంది, కూల్గా ప్రశాంతంగా, ఎవరు గోల లేకుండా ఉంటుంది. సో మేమైతే ఇలా ప్లేస్ చూసుకొని ఇక మా కార్ దగ్గరికి వెళ్ళిపోయి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో మాకు ఫుడ్ గుర్తొచ్చింది. సరే ఇంక ఈవినింగ్ అయింది, ఆకలైంది కదా అని చెప్పేసి ఐస్లాండ్కి వెళ్ళిపోయి అక్కడ చికెన్ ఆల్రెడీ రెడీ ఉంటుంది, అది తెచ్చుకొని మనం ఎయిర్ ఫ్రై చేసుకోవడమే. సో అక్కడికి వెళ్ళి చికెన్ తెచ్చుకొని ఎయిర్ ఫ్రై చేసుకొని మంచి టోస్ట్ తినేసి, ఎగ్స్ తినేసి, సో సప్పర్ కూడా వాళ్ళ ఇంట్లోనే చేసాము. బాగా ఇబ్బంది పెట్టేసాము వాళ్ళని. సో మంచిగా తినేసి ఇంకా మేము బయలుదేరిపోయామన్నమాట. సో నైట్ స్టే చేయమని బాగా అడిగారు, కానీ నెక్స్ట్ డే రెస్ట్ తీసుకోవాలని అనిపించింది ఇంటికి వెళ్ళి. పాపతో నా వల్ల కాదు ఇంకా బయట మేనేజ్ చేయడం. సో ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.